ఆనందో బ్రహ్మ, బ్రహ్మానందం. ఈ రెండిటికి మధ్య తేడా ఏమిటి? ఆనందానికి అసలైన చిరునామా ఏంటి? పొందవలసిన దాన్ని బ్రహ్మానందం అంటాం. మనం పొందాలి దాన్ని. ఆనందో బ్రహ్మ అనేది పొందబడిన తరువాత వచ్చేటువంటిది. ఆనందో బ్రహ్మేతి విజానాత్ అని చెబుతున్నది వేదం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటే నీవే ఆ ఆనంద రూపమైన బ్రహ్మవు అయ్యున్నావు అని అర్థం. ఆనందం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనలోనే దుఃఖం ఉన్నది, మనలోనే కష్టం ఉన్నది, మనలోనే సుఖం ఉన్నది. అన్నీ ఎక్కడున్నాయంటే మన యొక్క మనస్సు ఒక పెద్ద దుకాణం, దాంట్లోనే అన్నీ ఉన్నాయి. ఆ దుకాణానికి ఎవరు ఏది కావాలి అంటే అది తెచ్చుకుంటారు. ఓ సంసారి తన కుటుంబానికి కావలసిన వస్తువులు కొనుక్కోవాలంటే పప్పు, ఉప్పు, చింతపండు కొనుక్కుంటాడు. అన్నీ ఉన్నవి ఎక్కడున్నాయి? ఆ దుకాణంలోనే ఉన్నాయి. ఈ మనస్సులోనే అన్నీ ఉన్నాయి. ఈ మనిషిని అనుసరించి పొందడం కోసం ప్రయత్నం చేస్తే దాన్ని బ్రహ్మానందం అన్నాం. తాను చేసే సాధన ద్వారా పొందాలి. అక్కడ ఉన్నది బ్రహ్మానందం. దాన్ని మనం పొందాలి అనుకుంటే అది బ్రహ్మానందం. లేదు, మనం పొందేశాం, మనమే ఆనంద రూపం అయ్యున్నాం, అప్పుడు దాన్ని ఆనందో బ్రహ్మేతి అని అంటారు. నేనే ఆనందం, నేనే పరబ్రహ్మమును, ఆ పరబ్రహ్మమైనటువంటి ఆనంద స్వరూపము నేనే అనేటువంటి స్థితికి చేరుకోవడం, అది ఆనందో బ్రహ్మ. బ్రహ్మానందం అంటే నువ్వు పొందవలసింది, ఇంకా పొందలా. అది పొందిన తరువాత ఆనందో బ్రహ్మేతి అవుతుంది. పొందక ముందు బ్రహ్మానందం, పొందిన తరువాత ఆనందో బ్రహ్మ. ఇది తేడా.